హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. శివుడికి ఎన్నో ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క మహిమ ఉంటుంది. అలాగే మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా బైద్యనాథ్ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించింది ఏ ఋషో సకల శాస్త్రాలు పఠించిన దేవదాన గంధర్విలో కాదు, మన దేశాన్ని 200 సంవత్సరాలకి పైగా పాలించి ముప్పు తిప్పలు పెట్టిన ఓ బ్రిటిష్ అధికారి. అదేంటి, బ్రిటిష్ వాళ్ళు హిందూ దేవాలయం నిర్మించడం ఏంటి అనుకుంటున్నారా? అయితే అసలు కథలోకి వెళ్దాం. అది 1879వ సంవత్సరం. బ్రిటిష్ వారు పూర్తిగా మన దేశాన్ని ఏలుతున్న సమయం. తమని ఎదిరించిన వాళ్ళని దారుణంగా చంపేస్తూ ఇష్టారాజ్యంగా చలామణి అయిన బ్రిటిష్ అధికారుల్లో కల్నర్ మార్టిన్ ఒకరు. ఇప్పటి మధ్యప్రదేశ్లోని అగర్ మాల్వా మార్టిన్ ఉన్నతాధికారిగా పనిచేసే మార్టిన్కి తన భార్య అంటే చాలా ఇష్టం. ఒక్క క్షణం కూడా ఆమెని వదిలి ఉండేవాడు కాదు. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో బ్రిటిష్ అధికారులపై తిరుగుబాట్లు ఎక్కువగా జరుగుతున్నాయన్న వార్తతో బ్రిటిష్ ప్రభుత్వం మార్టిన్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపడానికి సిద్ధమైంది. అయితే భార్యని విడిచిపెట్టి వెళ్ళడం మార్టిన్కి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ తాను చేస్తున్న పని అలాంటిది కాబట్టి వెళ్ళక తప్పలేదు. వెళ్లే ముందు తన భార్యని దగ్గరికి తీసుకొని, డియర్, రోజు ఉత్తరం రాస్తాను, నా గురించేమీ బెంగ పెట్టుకోవద్దు అని ధైర్యం చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. వెళ్ళేటప్పుడు కూడా ఆమె జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మొత్తానికి తన సైన్యంతో సహా మార్టిన్ ఆఫ్ఘనిస్తాన్లో దిగిపోయాడు. బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాట్లు చేస్తున్న వారిని తన సైన్యంతో యుద్ధానికి దిగాడు. ప్రమాదం ఎటువైపు నుండి వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న భార్యకి ఇచ్చిన మాట ప్రకారమే మార్టిన్ ప్రతిరోజు ఉత్తరం రాసేవాడు. కానీ కొన్ని రోజులకి ఏమైందో తెలియదు కానీ మార్టిన్ నుండి ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. రోజులు గడుస్తున్న కొద్దీ మార్టిన్ నుండి ఒక్క ఉత్తరం కూడా రాకపోవడంతో మార్టిన్ భార్య కంగారు పడేది. తన భర్త ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితులను అనుభవిస్తున్నాడో తెలియక తనలో తానే సతమతమవుతుంది. ఒకరోజు మార్టిన్ భార్య అగర్ మాల్వాలో తిరుగుతుండగా ఆమెకి ఓ గంట శబ్దం వినపడింది. ఆ శబ్దం కొండ మీద శిథిలావస్థలో ఉన్న చిన్న దేవాలయం నుండి వస్తుందని గ్రహించిన మార్టిన్ భార్య తనకి తెలియకుండానే ఆ గుడివైపు వెళ్ళింది. గుడి ముందు గుర్రం దిగి చెప్పులు విప్పి లోపలికి మెల్లమెల్లగా అడుగులు వేసింది. అక్కడ ఓ పూజారి మంత్రాలు జపిస్తూ శివుడికి పూజ చేస్తున్నాడు. గుళ్ళో ఉన్న శివుణ్ణి చూడగానే ఆమె బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి తన్నుకుంటూ వస్తుంది. దాంతో మార్టిన్ భార్య మొహంలో బాధని గమనించిన పూజారి, ఏమైందమ్మా, ఎందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు. దాంతో మార్టిన్ భార్య చెప్పిందంతా విన్న పూజారి, 11 రోజుల పాటు శివనామాన్ని జపిస్తే మీ కోరిక నెరవేరుతుందంటూ సలహా ఇస్తాడు. ఆ పూజారి చెప్పిన మాటలు విన్న లేడీ మార్టిన్కి కాస్త ఊరట కలిగించింది. దాంతో మరుసటి రోజు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఓం నమః శివాయ అంటూ శివనామం చేయడం మొదలుపెట్టింది. పూజ చేస్తున్నప్పుడు ఆమెకి వేరే ధ్యాస లేదు, మరో ధ్యానం లేదు. అలా 11 రోజుల పాటు చేస్తూనే ఉంది. సరిగ్గా 11వ రోజు మార్టిన్ నుండి ఉత్తరం వచ్చింది. లేడీ మార్టిన్ ఆనందానికి అవధులు లేవు. వెంటనే ఆ ఉత్తరం తెరిచి చదవడం మొదలుపెట్టింది. అందులో, డియర్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నీకు ఉత్తరం రాయాలని చాలా ప్రయత్నించాను, కానీ ఇక్కడున్న పరిస్థితుల వల్ల రాయలేకపోయాను. నేను వచ్చిన వారం రోజులకి ఇండియా తిరిగి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ మా సైన్యాన్ని ఒక్కసారిగా పఠాన్లు చుట్టుముట్టారు. ఎక్కడికి వెళ్ళలేక వారి చేతుల్లో చావడం తప్ప వేరే మార్గం కనిపించలేదు. కానీ ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో కానీ పులి చర్మం ధరించి త్రిశూలం చేతిలో పట్టుకొని ఒక ఋషి మాకు సహాయం చేశాడు. అతన్ని చూడగానే మమ్మల్ని చంపడానికి వచ్చిన వారంతా పారిపోయారు. అప్పుడు ఆ ఋషి నా దగ్గరికి వచ్చి, నీ భార్య నిన్ను కాపాడమని చెప్పింది, అందుకే వచ్చాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంటూ ఉత్తరాన్ని పూర్తి చేశాడు మార్టిన్. కొద్ది రోజులకి మార్టిన్ ఇంటికి రాగానే తన భార్య జరిగిందంతా చెప్పింది. స్వయంగా శివుడే తనని ప్రమాదం నుండి కాపాడనని తెలియడంతో వారిద్దరూ శివభక్తులుగా మారిపోయారు. శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని చూసి దాన్ని తిరిగి కట్టించడానికి 15,000 రూపాయలని విరాళంగా ఇచ్చారు. ఆ నిర్మాణానికి స్థానికులు కూడా సహాయం చేయడంతో మధ్యప్రదేశ్లోనే అద్భుతమైన శివాలయాల్లో ఒకటిగా అగర్ మాల్వా బైద్యనాథ్ ఆలయం ప్రసిద్ధి చెందింది. భక్తి ఉంటే చాలు భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని చెప్పడానికి మార్టిన్ దంపతులకు అదే నిదర్శనం. సో చూసారు కదండి, ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.